సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? అడ్మినిస్ట్రేషన్ అయితే ఎప్పుడు బాగుంటది, అది మన అందరూ ఆలకించేది, అది ప్రస్తుతానికి బాగానే ఉంది. అమరావతి రాజధానిగా ప్రకటించారు. మన మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఎట్లా ఉండబోతుంది అంటారు సార్? మంచిదే కదండి, మనకి క్యాపిటల్ లేని అంటే దిశానిర్దేశం లేని దీనికంటే ఒక క్యాపిటల్ అన్నది ఉండాలి ప్రతి స్టేట్ కి. అది ఉండడం, డెవలప్ చేయడం మంచిదే కదా. అక్కడ కూడా రోజుగారు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి కదా, మంచిదే అది, మంచి ఆప్షనే అది. సార్ ఇప్పుడు గతంలో మీరు చూశారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధాని ఒక రాజధాని పెట్టడం వల్ల మంచిదని అన్నారు. 3 రాజధానుల కంటే ఒక రాజధాని మంచిదండి. ఎందుకంటే పరిపాలన 3 దగ్గరలు పెట్టి సాగదీయాలంటే ఏది కూడా పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా. ప్రతి కంపెనీలు తీసుకుని వస్తున్నారు. మనం చూసినట్టయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? నిరుద్యోగుల సమస్య తగ్గుతుందా సార్? యాక్చువల్ గా అయితే కంపెనీస్ ఇవన్నీ రావడం మంచిదే. ఎందుకంటే స్టేట్ లో క్యాపిటల్ అయితే పెరగాలి, ఇన్కమ్ పెరగాలి. ఎందుకంటే మనం మైనస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఆ డబ్బులు లేవని వింటున్నాం. ఇప్పుడు చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందంటారు సార్ డెవలప్మెంట్? సార్ ఉంటుందండి. నేను యాక్చువల్ గా వచ్చింది ఒరిస్సా నుంచి అండి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు కూడా నేను ఆయనకి లైక్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ పరిపాలన అలా ఉంటది కాబట్టి.